హలో అండి. అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఇది గిరిజన లోక అని చెప్పేసి బెంగుళూరు టు మైసూరుకు పోయే రూట్‌లో ఉంటుందండి ఇది. చానా బాగుంటుంది చూసేందుకు. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలా. మేము ఎంటర్ అయిపోతూ ఉన్నామనమాట. గిరిజనుల సాంప్రదాయము, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సంస్కృతి ఏ విధంగా ఉంటుందో మొత్తం ఇక్కడ మనం చూడొచ్చనమాట. మేము ఎంట్రన్స్‌లో నుంచి లోపలికి పోతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఆ గిరిజనుల సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఒక బోర్డు ఉంటుందన్నమాట. అక్కడ చూడండి అక్కడ ఎంత బాగా కూర్చోండరో వాళ్ళంతా. ఆ బోర్డు కింద ఉంటుంది, అంత కనిపించలేదేమో. తర్వాత ఇక్కడ చూడండి ఏనుగు మావటివాడు సేమ్ టు ఏనుగు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఇక్కడ కూడా ఉంటుందండి. మావటివాడు పక్కన ఉంటాడు. ఎంత బాగా మనుషుల మాదిరి తీసినారో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిరిజనులు ఏ విధంగా వాళ్ళు ఇది ఇక్కడ బాణం తీసుకొని వాళ్ళు పక్షులను ఏ విధంగా వేటాడతారో అనేది ఎంత బాగా చూపించినారో చూడండి. మనుషుల మాదిరే ఉంటారండి. అంతా ఇట్లా చేసినందుకే వాళ్ళకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మనము. గిరిజనులు ఈ విధంగా వాళ్ళు బాణాలు తీసుకొని అక్కడ ఏ విధంగా పక్షులను వెంటాడతారు అనేది చూపిస్తారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గిరిజనుల నృత్యాన్ని చూడండి. నృత్యము వాళ్ళ డ్యాన్స్ అన్నమాట. డ్యాన్స్ని ఏ విధంగా చేస్తారో చూడండి. ఇదంతా బొమ్మలండి, మనుషులు కాదు. ఎంత బాగా చేస్తారో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మేము పోతూ ఉన్నామన్నమాట. పోతుంటే ఈ పక్క ఆ పక్క అంతా గార్డెను చూడడానికి చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ చూడండి వాళ్ళు రాజవంశమా ఏమో అంటారు ఇక్కడ. వాళ్ళు వచ్చేసి నృత్యాలు చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆడవాళ్ళ నృత్యాలు చూడండి. ఆ కాలంలో వాళ్ళు ఈ విధంగా డ్రెస్అప్ అయిపోయి ఈ విధంగా వాళ్ళు నృత్యాలు చేస్తారండి వాళ్ళ పండగలకు. ఆ విధంగా అంతా ఇవన్నీ బొమ్మలే చూడండి. ఎంత బాగా వాళ్ళకి డ్రెస్అప్ వేసి వాళ్ళ మేకప్ వేసి ఎంత బాగా పెట్టారో. వాళ్ళ ఇండ్లు చూడండి, హట్టు ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఎంత బాగా ఇంటిని ఏ విధంగా ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్నారో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. ఎవరన్నా బెంగళూరు టూర్ వచ్చినప్పుడు, మైసూర్ టు బెంగళూరు టూర్ వచ్చినప్పుడు బెంగళూరు నుంచి మైసూర్కు పోయే రూట్లో ఇది ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు అంటారు చూడండి మల్లు అంటారు చూడండి, వాళ్ళదండి ఇది నృత్యము, వాళ్ళ నృత్యాలు అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోతూ ఉన్నామండి. మేము పోతూ ఉంటే దీన్ని విజిట్ చేయడానికే మేము వచ్చామన్నమాట. ఇక్కడంతా ఈయన కట్టెలంతా కొట్టుకొని వస్తున్నాడు చూడండి. ఆ కాలంలో అడవికి పోయి కట్టెలు కట్టుకొని మోపంతా తల మీద పెట్టుకొని వస్తున్నాడండి. అదే అండి ఇది. నా ఛానల్ను అందరూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి జింక కాదండి ఇది, ఏదో మీరే చెప్పండి కామెంట్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి గిరిజనులు ఈ విధంగా ఉంటారండి. వాళ్ళ డ్రెస్అప్ చూడండి ఏ విధంగా. కుక్క అండి, ఇది కుక్క అనుకునే మోస్ట్లీ కుక్కనే అది. గిరిజనులు చూడండి ఏ విధంగా నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా పెద్దదండి, చూడడానికి చాలా బాగుంటుంది. మేము కొంచెమే వీడియో తీసాము. తిరుగుతా అంటే చాలా పెద్దది, ఏమేమో చూడవచ్చు మనము దాంట్లో. ఈ విధంగా చూడండి గిరిజనులు ఏ విధంగా నృత్యాలు చేస్తున్నారో పిల్లలకు చూపించండి. పిల్లలకు ఇవన్నీ మనం అలవాటు చేయాలండి. అంతేనండి, వీడియో ఇంతేనండి నేను తీసింది. ఉంటానండి. థ్యాంక్స్ అండి.